హలో పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా నేను ఒక మంచి కథతో వచ్చేసాను. ఈ కథ పేరు బీ గుడ్ డూ గుడ్. మంచిగా ఆలోచించు, మంచిగా ప్రవర్తించు. అనగనగా ఒక అందమైన ఊరుండేది. ఆ ఊరికి ఒక పోస్ట్ ఆఫీస్, ఒక పార్క్, ఒక హాస్పిటల్, ఒక గుడి, ఒక మాస్క్, ఒక చర్చ్, అలానే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండేది. ఆ రైల్వే స్టేషన్ వచ్చిపోయే ప్యాసింజర్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండేది. ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ని సూపర్వైజ్ చేయడానికి, ప్యాసింజర్స్ కి హెల్ప్ చేయడానికి కొంతమంది రైల్వే అఫీషియల్స్ పనిచేసేవారు. అలానే కొంతమంది రైల్వే పోర్టర్స్ కూడా ఆ స్టేషన్ లో వర్క్ చేసేవారు. పోర్టర్స్ అంటే తెలుసు కదా పిల్లలు, మనము ట్రైన్ దిగిన వెంటనే స్టేషన్ లో నుంచి బయటికి లగేజ్ క్యారీ చేయడానికి వర్క్ చేసేవాళ్ళు. పాపం వాళ్ళు ఎక్కువ కష్టపడి తక్కువ ఎర్న్ చేస్తారు. అలాంటి ఒక పోర్టర్ పేరే రాము. అతను ఆ స్టేషన్ లో చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. అతని వైఫ్ కూడా ఆ స్టేషన్ లోనే వర్క్ చేస్తున్నారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు విజయ్. విజయ్ స్టేషన్ దగ్గరే ఉన్న ఒక స్కూల్లో చదువుతున్నాడు. మిగతా అఫీషియల్స్ పిల్లలు పక్క ఊళ్ళో ఉన్న ఒక పెద్ద స్కూల్లో చదువుతున్నారు. విజయ్ మిగతా పిల్లల్లాగా పక్క ఊరికి వెళ్లి ఆ పెద్ద స్కూల్లో చదువుకోవడానికి అవకాశం లేదు. తను చదువుకునే స్కూల్లో తనకి ఫ్రెండ్స్ లేరు. సో విజయ్ ఎప్పుడూ ఆ పక్క స్కూల్ పిల్లలతో ఆడుకోవడానికి ట్రై చేసేవాడు. కానీ ఆ వేరే స్కూల్ పిల్లలు విజయ్తో ఆడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా విజయ్ వాళ్ళు పార్కులో ఆడుకుంటున్నప్పుడు వెళ్ళి తాను ఆడుతాను అని చెబితే, నువ్వు వేరే స్కూల్, మా స్కూల్ కాదు, మేము నీతో ఆడము. అది కాక నువ్వు పోర్టర్ కొడుకువి, మేము అఫీషియల్స్ పిల్లలం, నీతో మేము ఆడము అని అతనిని బుల్లి చేసేవారు. పాపం. బుల్లి అంటే తెలుసు కదా పిల్లలు, కావాలని ఏడ్పించడం. అది చాలా తప్పు. ఎవ్వరిని ఎప్పుడూ బుల్లి చేయకూడదు. బుల్లి చేసేవారిని బ్యాడ్ అంటారు. కానీ ఆ అఫీషియల్స్ పిల్లలు విజయ్ని బుల్లి చేసేవారు, విచ్ ఇస్ యాక్చువల్లీ బ్యాడ్. విజయ్ చాలా బాధపడేవాడు. ఒకసారి విజయ్కి ఏడుపొచ్చి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఇలా చెప్పాడు, నాన్న, ఈ ఊళ్ళో మిగతా పిల్లలెవ్వరూ నాతో ఆడుకోవటం లేదు. పైగా నన్ను ఏడ్పిస్తున్నారు. నాకు వాళ్ళంత ఇంగ్లీష్ రాదని, వాళ్ళలా మంచి బట్టలు వేసుకోనని, వాళ్ళలా మన దగ్గర కారు లేదని బాగా ఏడ్పిస్తున్నారు. నాకు ఇక్కడ ఫ్రెండ్సే లేరు అని ఏడ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న విజయ్ని దగ్గరికి తీసుకుని, బాధపడుకురా కన్నా, వాళ్ళలాగా నీ దగ్గర మంచి బట్టలు, కార్లు లేకపోవచ్చు, ఇంగ్లీష్ బాగా రాకపోవచ్చు, కానీ నువ్వు చాలా మంచివాడివి, వాళ్ళందరికన్నా గుడ్ బాయ్వి. సో వాళ్ళ మాటలు పట్టించుకోకు అన్నాడు. అప్పుడు విజయ్, కానీ నాన్న, నాకిప్పుడు హాలిడేస్ ఇచ్చారు, అందరూ పార్కుల్లో ఆడుకుంటున్నారు, నాతో ఎవ్వరూ ఆడట్లేదు అన్నాడు. దానికి రాము, పోనీలేరా, నువ్వు ఈ హాలిడేస్ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అన్నాడు. విజయ్ చాలా ఆనందించి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు పక్కూరు. సో విజయ్ బట్టలు సర్దుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాలిడేస్ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి, వాళ్ళ అమ్మమ్మ చేసిన రకరకాల పిండి వంటలు తిని, వాళ్ళు కొనిచ్చిన కొత్త బట్టలు, కలర్ పెయింట్స్, చాక్లెట్స్, స్వీట్స్, ఇంకా రకరకాల బొమ్మలు తన బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని వాళ్ళ అమ్మమ్మకి తాతకి బై చెప్పి తిరిగి వాళ్ళ ఊరు రావటానికి స్టార్ట్ అయ్యాడు. విజయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వస్తున్నాడు. తన దారి పొలాల్లో నుంచి, రోడ్డు పక్క నుంచి, రైల్వే ట్రాక్ పక్క నుంచి వస్తూ ఉంటే అలా ఆ దారిలో వస్తున్నాడు. అలా కొంత దూరం వచ్చేసరికి ఒక చోట రైల్వే ట్రాక్ మీద ఆ ట్రాక్ లో కొంత ప్లేస్ పట్టాలు తీసేసినట్టు గమనించాడు. తనకి ట్రాక్స్ గురించి ఐడియా ఉంది కదా.
వెంటనే తాను అలర్ట్ అయ్యి అక్కడికి ట్రైన్ వస్తే ఎంత ప్రమాదమో ఊహించాడు. తను ఇలా ఆలోచిస్తుండగానే దూరం నుంచి ట్రైన్ వస్తున్న శబ్దం తనకి వినిపించింది. వెంటనే కంగారు పడి ఆ ట్రైన్ ని ఎలా అన్నా ఆపాలి అని ఆలోచించాడు. వెంటనే తను తెచ్చుకున్న కొత్త చొక్కా, పెయింట్ డబ్బాలు తనకి గుర్తొచ్చాయి. బ్యాగ్ ఓపెన్ చేసి ఒక షర్ట్ బయటికి తీసి తన దగ్గర ఉన్న పెయింట్స్ లో రెడ్ పెయింట్ బయటికి తీసి ఆ పెయింట్ అంతా ఆ షర్ట్ మీద పోసేసి దాన్ని రెడ్ షర్ట్ చేసేశాడు. ఇమీడియట్ గా ఆ షర్ట్ ని తీసి గాలిలో ఊపడం మొదలెట్టాడు. ఆ రెడ్ షర్ట్ విజయ్ ఊపేసరికి దూరంగా వస్తున్న ఆ ట్రైన్ డ్రైవర్ కి రెడ్ క్లాత్ కనబడి బ్రేక్ వేశాడు. దాంతో ట్రైన్ ఆగిపోయింది. ఆ డ్రైవర్ మొదట కోపంగా ట్రైన్ దిగివచ్చి విజయ్ని తిట్టబోయాడు. కానీ అతను ఎందుకు ట్రైన్ ఆపాడో తెలుసుకుని విజయ్ని మెచ్చుకున్నాడు. ఈలోగా ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కిందకి దిగి వచ్చి అక్కడ జరిగింది చూసి విజయ్ని చాలా మెచ్చుకున్నారు. ఆ ప్యాసింజర్స్ లో కొంతమంది విజయ్ సాహసం గురించి సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ కూడా రాశారు. వెంటనే విజయ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ సాహస బాలల పురస్కారం, అదే పిల్లలు నేషనల్ బ్రేవరీ అవార్డ్ ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోవడానికి విజయ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఢిల్లీ వెళ్లి పిఎంకి దగ్గరగా కూర్చున్నారు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా విజయ్ నేషనల్ బ్రేవరీ అవార్డు తీసుకున్నాడు. కానీ విజయ్ని బుల్లీ చేసిన కిడ్స్ అందరూ ఆ బ్రేవరీ అవార్డ్స్ ఫంక్షన్ ని టీవీలో చూశారు. అందులో చాలా మంది కనీసం ఢిల్లీ కూడా వెళ్ళలేదు. చూసారా పిల్లలు, ఎప్పుడైనా సరే ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మీద కోపం, ద్వేషం పెంచుకోక్కర్లేదు. అలాగే మనం బాధపడాల్సిన అవసరమూ లేదు. మనం మంచిగా ఉంటే మన మంచితనమే మనల్ని ఎప్పటికైనా గెలిపిస్తుంది, తిరిగి మనకి మంచే చేస్తుంది. ఇంతకీ ఈ కథ ఎక్కడిదో చెప్పనే లేదు కదూ. ఇది వివేకానంద కొటేషన్ ని బేస్ చేసుకుని చెప్పిన కథ. ఆ కొటేషన్ ఏంటో తెలుసా? బీ గుడ్, డూ గుడ్. గుర్తుంచుకోండి పిల్లలు, ఆల్వేస్ బీ గుడ్, డూ గుడ్. మంచి ఆలోచించు, మంచే చెయ్యి, మనకి తిరిగి మంచే జరుగుతుంది. ఓకే పిల్లలు, ఇవాల్టి కథ నచ్చింది కదా. మళ్ళీ ఇంకో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.